హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి టర్మ్ 2లో వచ్చేసి మొట్టమొదటి పాఠము సాంఘిక శాస్త్రము సోషల్ సైన్స్ వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తున్నాము. మన దేశము అనేటువంటి పాఠంలోనిది భారతదేశము ఇరుగు పొరుగు దేశాల యొక్క పేర్లను రాయండి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టిబెట్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, చైనా, శ్రీలంక. భారతదేశంలో ప్రవహించే నదుల పేర్లను రాయండి. గంగా నది, సింధు, తపతి, నర్మదా, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, వైగై, తర్వాత వచ్చేసి బ్రహ్మపుత్ర. ఆ తర్వాత భారతదేశ రాజకీయ పట సహాయంతో రాష్ట్ర రాజధానుల పేర్లను రాయండి. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, అస్సాం దిస్పూర్, బీహార్ పాట్నా, ఛత్తీస్గఢ్ రాంపూర్, గోవా పనాజీ, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, జమ్మూ కాశ్మీర్కి జమ్మూ, జార్ఖండ్ రాంచీ, కర్ణాటక బెంగళూరు, కేరళ తిరువనంతపురం, మధ్యప్రదేశ్ భోపాల్, మహారాష్ట్ర ముంబై, మణిపూర్ ఇంపాల్, మేఘాలయ షిల్లాంగ్, మిజోరాం ఐజ్వాల్, నాగాలాండ్ కోహిమా, ఒరిస్సా భువనేశ్వర్, పంజాబ్ ఛత్తీస్గఢ్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం గ్యాంగ్టాక్, తమిళనాడు చెన్నై, త్రిపుర హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్ లక్నో, పశ్చిమ బెంగాల్ కోల్కతా. సరైనటువంటి సమాధానాలు ఎన్నుకొని రాయండి. భారతదేశంలో అమరి ఉండేటువంటి ఎడారి వచ్చేసి థార్ ఎడారి. భారతదేశానికి సహజ రక్షణగా ఉండేటువంటిది హిమాలయ పర్వతము ఏర్పడి ఉంది. తర్వాత వచ్చేసి దక్కన్ పీఠభూమి త్రిభుజాకార ఆకారంలో ఏర్పడి ఉంది. భారతదేశాన్ని ఆసియా ఉపఖండము అని పిలుస్తారు. భారతదేశ రాజధాని కొత్త ఢిల్లీ, న్యూఢిల్లీ అనమాట. ఖాళీలను పూరించండి. భారతదేశంలో మిక్కిలి పెద్ద రాష్ట్రము ఉత్తరప్రదేశ్. భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 28. మన దేశంలో అమరి ఉండేటువంటి అతిపెద్ద పర్వత శ్రేణి హిమాలయ పర్వత శ్రేణి. అరేబియా సముద్రంలో కలిపేటువంటి భారతదేశ నదులు గోదావరి, కృష్ణ. భారతదేశ సముద్ర తీర మైదానాలు సుమారు 7516.6 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి. ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. భారతదేశ నైసర్గిక స్వరూప విభాగాలు ఏవి? భారతదేశము పలు విధాలైనటువంటి భూస్వరూపాన్ని కలిగి ఉంది. వీటిని 6 భాగాలుగా విభజించవచ్చును. ఉత్తర భారత పర్వత శ్రేణి, తర్వాత ఉత్తర భారత సమతల మైదానాలు, థార్ ఎడారి, పీఠభూములు, సముద్ర తీర సమతల మైదానాలు, తర్వాత ద్వీపాలు. హిమాలయంలోని 3 పర్వత శ్రేణులు ఏవి? భారతదేశంలోని ఉత్తర భాగంలో అమరి ఉండేటువంటి అతిపెద్ద పర్వత శ్రేణి వచ్చేసి హిమాలయ పర్వతాలు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి పర్వత శ్రేణి. హిమాలయ పర్వతంలో హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అనబడేటువంటి 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. ద్వీపకల్పము అంటే ఏమిటి? 3 వైపులాను నీటితో చుట్టూ ఆవరించబడి ఒకవైపు మాత్రమే ప్రధానమైనటువంటి భూభాగంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ద్వీపకల్పము అంటారు. భారతదేశపు ఎల్లల్ని రాయండి. ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రము, తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా మహాసముద్రము సరిహద్దులు ఉన్నాయి. భారతదేశంలో కనిపించేటువంటి 2 ద్వీపాల పేర్లను రాయండి. అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీప్ దీవులు.